ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. డాడీ వచ్చేస్తారు, మరి ఆంటీ సంగతి ఏంటో? అత్తయ్య గారు బాగున్నారా? బాగున్నాను. ప్రయాణం బాగానే జరిగిందా అండి? బానే జరిగింది బాబు. మీరు వెళ్ళండి, లగేజ్ నేను తీసుకొస్తా. రండరా చిన్న సుబ్బారాయుడు రా. మమ్మీ లేదు. డాడీ, మమ్మీ ఎక్కడుంది? కనబడట్లేదు. మమ్మీ లేదమ్మా, తన పుట్టింటికి వెళ్ళింది. పుట్టింటికా? 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 అదేంటి బాబు, అమ్మాయి నువ్వు పిల్లలు అందరూ ఉంటారని మేమొస్తే పుట్టింటికి వెళ్ళిందంటావేంటి? మీరు వస్తున్నారని నా భార్య కూడా హ్యాపీగా ఫీల్ అయింది అంకుల్. తన జాబ్ కూడా సెలవు పెట్టాలని ఫిక్స్ అయింది. మరి కానీ ఏం చేస్తాం, జస్ట్ మీరు వచ్చే ముందే వాళ్ళ పుట్టింటి నుంచి అర్జెంటుగా రమ్మని కాల్ వచ్చింది. తను అలా వెళ్లాల్సి వచ్చింది. ఏంటో బాబు విడ్డూరం, నేనెప్పుడొచ్చినా నీ భార్యని మాత్రం చూడలేకపోతున్నాను. మనసులో నిన్ను దేవుడిచ్చిన అల్లుడిగా, తనని దేవుడిచ్చిన కూతురిగా అభిమానిస్తుంటే ఆ దేవుడేమో అమ్మాయి మొహం చూసే భాగ్యం కలగకుండా ఎందుకు చేస్తున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మీ కూతురిని మీరు చూడడం ఎందుకు అంకుల్? ఏంటి? అదే, మీకు దేవుడిచ్చిన కూతుర్ని మీరెప్పుడైనా చూడొచ్చు కదా అంకుల్ అంటున్నాను. ఆహా, అవుననుకో. అంకుల్ వెళ్ళండి, ముందు ఫ్రెష్ అప్ అవ్వండి, వెళ్ళండి. ఆ రూమేనా? అక్కడికి వెళ్ళండి.
రండి అత్తయ్య. ఆ, పదండి. అమ్మా మిథునా, మీ నాన్న నేను వస్తున్న విషయం నీకు తెలుసమ్మా. తెలిసి మరీ ఇక్కడున్నావేంటమ్మా? నా ఇంటికి మీరిద్దరు కలిసి మొదటిసారి వస్తున్నారమ్మా. నేను మీతో కలిసి ఉండే అదృష్టం లేకపోయినా మీ ఇద్దరు కలిసి ఇంట్లో ఉంటే దూరం నుంచైనా చూసుకొని నేను సంతోషించొచ్చు కదా. ఆ అదృష్టాన్ని ఎందుకు దూరం చేసుకోవాలని నేను ఇక్కడి నుంచి వెళ్ళలేదు. జాగ్రత్తమ్మా, మీ నాన్నకి ఏమాత్రం నువ్వు కనపడినా ఈ దారి కూడా మూతపడుతుంది. అది నేను చూసుకుంటానులే అత్తయ్య గారు, మీరేం భయపడకండి. థ్యాంక్స్ బాబు. థ్యాంక్స్. ఇట్స్ ఓకే. వెళ్ళండి. మీ నాన్నగారు వస్తున్నారు, జాగ్రత్త. జాగ్రత్త. ఎంత తాగినా నా టెన్షన్ పోవట్లేదు, కానీ ఇది మాత్రం హ్యాపీగా నిద్రపోతున్నట్టుంది. అయినా సరే తప్పదు, దీని కాళ్ళు పట్టుకునేనా నోరు మూయించాల్సిందే, లేదంటే అక్కడ నా పెళ్ళం గాలితో తన్ని తరిమేయగలదు. అసలే అది అదో రకం సాడిస్ట్, దాని బాబు మరో రకం సాడిస్ట్. ఏ మాటకా మాట తాయారు. ఇందాక తిన్న చిక్కుడుకాయ ఎగురుంది చూశావు? అబ్బబ్బబ్బబ్బా, నా భూతో నా భవిష్యత్ అంతే. ఎంత రుచిగా ఉందో. చిక్కుడుకాయ ఇగురులో రసం కలుపుకొని తింటే రంభతో చిరంజీవి డాన్స్ చేసినట్టుందో. ఉంటది ఉంటది. ఓపెన్ అవ్వట్లేదండి. ఆ గేటు దగ్గర ఏంటండి శబ్దం? చూద్దాం పద. ఈ గేటు కూడా నా రాగిన్లాగా రఫ్గా ఉంది, రావట్లేదు. దీని వాటం చూస్తే ఇంకా దూకేయాల్సిందే. దూకుతా. ఏమే, ఎవడో దొంగ వెదవా గేటు దూకే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే దొంగ దొంగ నరవండి. వద్దు, అరిస్తే వాడు అవతలికి దూకి పారిపోతాడే. యువతలకి దూకితే ఎలాగండి? చెప్తా, నువ్వు ఆ తుప్పటి తీసుకురా, నేను ఈ కర్ర తీసుకుంటాను. అలాగే. అమ్మా వచ్చేసా.